సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 211 నుండి 220 పద్యాలు మీకు వివరించబోతున్నాను. భగవంతుడైన దేవుడు జగముల తనలోన పెంచి జాలము చూపున్, తగురీతిని తానన్నిటి అగణితుడై వెలయుచుండు, అనువుగవేమా భగవంతుడైన దేవుడు జగముల తనలోన పెంచి జాలము చూపున్, తగురీతిని తానన్నిటి అగణితుడై వెలయుచుండు, అనువుగవేమా ఓ వేమ, భగవంతుడైనట్టి దేవుడు సర్వాంతర్యామి. ఆయన విశ్వవ్యాపకుడు. ఈ సువిశాలమైన యావత్ జగములనన్నింటినీ తన యందే లీనము కావించుకొని సమస్త మానవ కోటిని పశు పక్షాదులను పెంచి పోషించుతూ అన్నీ తానే అయి సృష్టిస్తూ నశింపజేస్తూ అనేక మహిమాన్వితమైన మాయలు చేస్తూ అంతటా నిండి ఉండి అనేక మహిమలు మాహత్యముతో తేజోవంతమైన కాంతితో వెలుగొందుతూ ప్రకాశిస్తున్నట్టి వాడే భగవంతుడు. ఆయన మహత్యము అనంతము, ఇట్టిది అని చెప్పలేము అని భావము. లంకపోవునాడు లంకాధిపతి రాజ్యమంతా, కీశసేనలాక్రమించే చేటు కాలమైన చెరుప అల్పుడె చాలు, విశ్వదాభిరామ వినురవేమా లంకపోవునాడు లంకాధిపతి రాజ్యమంతా, కీశసేనలాక్రమించే చేటు కాలమైన చెరుప అల్పుడె చాలు, విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. లంకాధిపతి అయిన రావణుడి లంకా సామ్రాజ్యము వినాశకాలము దాపురించినప్పుడు కపిసేనులన్నీ కూడా లంకా సామ్రాజ్యమును వశపరచుకొనెను. చేటు కాలము దాపురించినప్పుడు అతి సామాన్యమైన అల్పులు కూడా హానిని చేయగలరు కదా అని భావము. వాడు వాడు కాడు వాని లోపల నుండు, వాడెవాడు వాడు వాడు కాడు, వాడు వాని గూర్చు వాడెపో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమా వాడు వాడు కాడు వాని లోపల నుండు, వాడెవాడు వాడు వాడు కాడు
వాడు వాని గూర్చు వాడెపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ ధరణి పైన నివసించని మానవుడే కాని భగవంతుడు కాజాలడు. కానీ అట్టి మానవునిలో అంతర్లీనమై ఉన్నట్టి జీవాత్మకు భగవత్ స్వరూపం ఉంది. అటువంటి పరమాత్మములో జీవాత్మను లీనమును చేయగలిగినట్టి వాడే బ్రహ్మము అని ఉచ్చరించుటకు అన్ని విధాల అర్హుడు అని భావము. గురుముఖంబున ఎరిగిన గుర్తు విడక నిస్తరంగ సముద్రంబు నియతి మనసు నిలిపి అపరోక్షమందుట నిర్గుణంబు దాన పరిపూర్ణ సంతోషమౌను వేమా. గురుముఖంబున ఎరిగిన గుర్తు విడక నిస్తరంగ సముద్రంబు నియతి మనసు నిలిపి అపరోక్షమందుట నిర్గుణంబు దాన పరిపూర్ణ సంతోషమౌను వేమా. ఓ వేమ వినుము. ఒక ఆదర్శవంతమైన ఉత్తమ గుణాలతో శోభిల్లునట్టి శిష్యుడు ఒక మంచి గురువు దగ్గర వినయ విధేయతలతో మెలగుతూ గురువు బోధించిన విషయాలను మరచిపోకుండా అభ్యాసన ద్వారా సాధన చేస్తూ మనస్సును మిక్కిలి ఏకాగ్రతతో నిశ్చలమైన సమాధి స్థితి యందు నిలిపి ముక్తిని సాధించుటే నిర్గుణమైన ఉపాసనకు ఫలితము. దీని వలన నిరంతరమైన సంతోషమును కలుగును. కావున ఒక ఉత్తమమైన గురువు దగ్గర ఒక ఆదర్శవంతమైన శిష్యుడు తాను ఆశించిన విద్యను గురు శుశ్రూష చేసి పరిపూర్ణమైన జ్ఞానమును గురువు ద్వారా గ్రహించగలడని భావము. నేయిలేని కూడు నీయాన కసవది కూరలేని తిండి కుక్క తిండి ప్రియములేని కూడు పిండంపు కూడురా విశ్వదాభిరామ వినురవేమా. నేయిలేని కూడు నీయాన కసవది కూరలేని తిండి కుక్క తిండి ప్రియములేని కూడు పిండంపు కూడురా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పూర్వపు రోజుల్లో అన్నమును వడ్డించిన తరువాత ఆ అన్నాన్ని పవిత్రం చేయడానికి అన్నములో నెయ్యిని వేయడం అనేది మన భారతీయ సంప్రదాయం. అనగా అన్నములో నెయ్యి వేయనిచో ఆ అన్నానికి పవిత్రత రాదని అర్థము. కావున భోజనములో నెయ్యి లేని ఎడల అట్టి భోజనము గట్టితో సరి సమానమైనది. అట్లే అన్నములో కూర లేకుండా ఉన్న ఎడల అట్టి ఆహారము మిక్కిలి హీనజాతికి చెందిన కుక్క తినేటటువంటి తిండితో సమానమైనది. అలాగే ప్రియము లేనటువంటి భోజనము మరణించిన వారికి పెట్టే పిండములతో సమానమైనదని భావము. వేద విప్రులెల్ల విశ్వోపకారులు సాక్షియున్నవాడు జగతిలోనా
అటివారి నరులు తెలియరిదేలకో విశ్వదాభిరామ వినురవేమా వేద విప్రులెల్ల విశ్వోపకారులు సాక్షియున్నవాడు జగతిలో నా అటివారి నరులు తెలియరిదేలకో విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. వేదాలను అభ్యసించినట్టి బ్రాహ్మణులు సమస్త లోకములకు మిక్కిలి ఉపకారయుతులే. దీనికి ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడే సాక్షి. ఇందులో ఎటువంటి సందేహముయును లేదు. కానీ ఈ ధరణి యందున సురలుగా భావించి పిలుచునట్టి బ్రాహ్మణులను ఈ భూమిపై నివసించని మానవులు సరిగా తెలుసుకొనలేకపోతున్నారు కదా అని భావము. ఎదిగిన శివ పూజ ఎన్నడు చెడిపోదు, మొదట పట్టుబట్టి వదలరాదు, మొదలు విడిచి గోడ తుది పెట్టగల్గునా విశ్వదాభిరామ వినురవేమా ఎదిగిన శివ పూజ ఎన్నడు చెడిపోదు, మొదట పట్టుబట్టి వదలరాదు, మొదలు విడిచి గోడ తుది పెట్టగల్గునా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. భక్తిభావమును తెలుసుకొని గ్రహించిన శివపూజ ఎప్పటికైనా సత్ఫలితములను ఇచ్చి శుభములను కలిగించును. అలాగే మనము ఏదైనా ఒక పనిని పట్టుదలతో ప్రారంభించిన ఎడల అది తప్పక సఫలీకృతము అవుతుంది. అట్లు కాక మొదట అశ్రద్ధ వహించి ఆ తరువాత మిక్కిలి పట్టుదల పట్టినా కానీ ఎట్టి ప్రయోజనము కలుగదు. ఒక గోడను నిర్మించాలంటే క్రిందన భూమి మీద నుంచి ప్రారంభించాలి, కానీ పైన నుంచి పెట్టి నిర్మించుట సాధ్యము కాదు కదా అని భావము. చనగ చనగదాకు చనుద్రోవలో కాసి వినగ వినగ ప్రణవ విభవరవలి కనగ కనగ పుట్టు కారణమిది ఏరా విశ్వదాభిరామ వినురవేమా చనగ చనగదాకు చనుద్రోవలో కాసి వినగ వినగ ప్రణవ విభవరవలి కనగ కనగ పుట్టు కారణమిది ఏరా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. చాలా సుదూరం ప్రయాణించి వెళ్ళగా వెళ్ళగా పరమ పవిత్రమైన కాశీ మహాపట్టణము కనిపించినట్లుగా వినగా వినగా ప్రణవనాదము యొక్క ధ్వని శ్రవణానందకరముగా వినిపించును. సమస్త దృశ్యములెన్నో చూసి చూసి మిక్కిలి నిర్వేదము విసిగి విరక్తి కలిగిన పిమ్మట ఆ పరబ్రహ్మమును పవిత్రమైన హృదయమున చూచుటకు ఇది ఒక ప్రధానమైన కారణము కదా అని భావము.
తలపులోని తలపు తలపోసి తెలియరా, తలపులెల్ల విడిచి తగిన భంగి. తలపులోని తలపు తత్వంబు ఆత్మరా, విశ్వదాభిరామ వినురవేమా. తలపులోని తలపు తలపోసి తెలియరా, తలపులెల్ల విడిచి తగిన భంగి. తలపులోని తలపు తత్వంబు ఆత్మరా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మన యొక్క ప్రతి తలంపులోనూ ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుని అనునిత్యము నిరంతరాయంగా ధ్యాన మార్గము చేతనే ఆ దేవుడిని తప్పక తెలుసుకోగలిగెదరు. ఇతరత్రా ఏ విధమైనట్టి ఆలోచనలు లేక మిక్కిలి పవిత్రమైన హృదయమున ఆత్మతత్వమును తెలుసుకోవడానికి తప్పక ప్రయత్నించవలెనని భావము. చాలు చాలు ఇలను జనన మరణమును, మేలుగాను మాయ మెలకు వెరిగి. ప్రాలుమాలకిలను భక్తి చేపూనుము, విశ్వదాభిరామ వినురవేమా. చాలు చాలు ఇలను జనన మరణమును, మేలుగాను మాయా మెలకు వెరిగి. ప్రాలుమాలకిలను భక్తి చేపూనుము, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సువిశాలమైన జగత్తునందు మాయా మర్మములను గ్రహించి తెలుసుకొని అనునిత్యము భగవంతుని పైన మిక్కిలి ఏకాగ్రతతో మనస్సును నిలిపి భక్తి ప్రపత్తులతో ఆ భగవంతుని గూర్చి ధ్యానమును చేసిన ఎడల ఈ జనన మరణములనిడి జీవిత చక్రములో పడి కొట్టుమిట్టాడకుండా అందులో నుంచి బయటపడగలరని భావము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.